Students, today topic is operators. So PHP లో మనకి ఆపరేటర్స్ అంటే ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి, వాటిని ఎలా యూజ్ చేస్తాం, సో దానికి సంబంధించి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ మనం ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో కంప్లీట్గా చూడటానికి ట్రై చేయండి. సో ఎక్కడైనా సరే మధ్యలో ఏ పాయింట్ అయినా మిస్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో జనరలీ ఆపరేటర్స్ అనేవి మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉంటాయి. అంటే సి లాంగ్వేజ్లో, జావాలో, మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనకి ఆపరేటర్స్ అనేవి చూస్తాం. సో ఇక్కడ డిఫరెంట్ థింగ్స్ ఏంటి అంటే, సేమ్ అక్కడున్న ఆపరేటర్స్ని యూజ్ చేస్తూ ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క బేస్ ఎలా అయితే ఉంటుందో దాన్ని ఫాలో అవుతూ మనం ఈ ఆపరేటర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఆపరేటర్ అంటే, మనం ఒక ప్రోగ్రామింగ్కి సంబంధించి డిఫరెంట్ ఆపరేషన్స్ చేస్తాం. సో ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలి అంటే బై యూజింగ్ ఆపరేటర్. సో ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పెర్ఫామ్, it is used to perform operations. సో ఈ ఆపరేషన్స్ ఎవరి మీద పెర్ఫామ్ చేస్తాము అంటే, దట్ ఈస్ వేరియబుల్స్ అండ్ వాల్యూస్. సో ఈ వేరియబుల్స్ అండ్ వాల్యూస్ మీద మనం ఈ ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. సో ఎలా పెర్ఫామ్ చేస్తాము? ఆపరెంట్స్ అంటే ఏంటి, ఇక్కడ ఆపరేటర్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి తీసుకున్నాం అనుకోండి. సో హియర్ ఏ బి ఆపరెంట్స్, వీటిని ఏమంటాము అంటే ఆపరెంట్స్ అంటాం. సో ఈ ఆపరెంట్స్ మీద ఆపరేషన్ పెర్ఫామ్ చేయడం కోసం మనం తీసుకున్నది ఇక్కడ ఆపరేటర్. హియర్ ప్లస్ ఈజ్ ఆపరేటర్. ఓకే, సో ఏ అండ్ బి ఆర్ ఆపరెంట్స్ అండ్ ప్లస్ ఈజ్ అండ్ ఆపరేటర్. ఓకే, ఇలాంటి ఆపరేటర్స్ మనకి టోటల్గా పిహెచ్పిలో ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి అంటే, మనకి టోటల్ 8 ఆపరేటర్స్ ఉన్నాయి, 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. సో అవన్నీ కూడా మనకి రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఉన్నవే. ద ఫస్ట్ వన్ ఈజ్ అర్థమెటిక్ ఆపరేటర్స్, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ అసైన్మెంట్ ఆపరేటర్స్, and third one is comparison operators, and the fourth one is increment or decrement operators. Next, fifth one logical operators, and the sixth one string operators, seventh one array operators, eighth one conditional assignment operators. ఓకే, సో టోటల్గా మనకి 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. జనరలీ మనం చూసేవి అర్థమెటిక్, అసైన్మెంట్, కంపారిజన్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, లాజికల్, కండిషనల్. ఈ 6 ఆపరేటర్స్ మనం జనరల్గా ప్రతి దాంట్లో చూస్తాం. బట్ ఇక్కడ కొత్తగా కనిపించేది స్ట్రింగ్ ఆపరేటర్స్ అండ్ ఎరే ఆపరేటర్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ని మనం ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకుందాం. ఫస్ట్ వన్ అర్థమెటిక్ ఆపరేటర్స్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి జనరల్ నాలెడ్జ్, జనరల్గా మనకు ఐడియా ఉంటుంది. సో అర్థమెటిక్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులో. సో ఇక్కడ ఇంకొక ఆపరేటర్ ఏంటి అంటే ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్. ఎక్స్పోనెన్షియల్ మీన్స్ పవర్. సో 2 పవర్, 3 పవర్, ఏ పవర్, అలాంటి పవర్స్ మనం ప్రింట్ చేయాలి అంటే ఈ ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ ప్లస్ ఎడిషన్. సో మనం ఎడిషన్ని రిప్రజెంట్ చేసేది మనకి ఇక్కడ పిహెచ్పిలో ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్కి కూడా బిఫోర్గా మనం డాలర్ సింబల్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ $p ప్లస్ $q. సో అంటే $p అనేది 1 వేరియబుల్, $q అనేది 1 వేరియబుల్. ఇక్కడ అలా 2 వేరియబుల్స్కి మధ్యలో మనం ప్లస్ అనే ఆపరేటర్ యూజ్ చేసాం. నెక్స్ట్ వన్ మైనస్, సబ్ట్రాక్షన్, సేమ్ $p మైనస్ $q. Next one multiplication, $p into $q. Next one modulo, that is division, $p slash $q, that is division operation. Next percentage, ఇది రిమైండర్ తీసుకోవడం కోసం మాడ్యులస్ అని చెప్పి కాల్ చేస్తాం. సో $p పర్సంటేజ్ $q అంటాం. దట్ ఈస్ 2 ఆపరేషన్స్ని డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఏదైతే ఉందో ఆ రిమైండర్ మనకి గెట్ చేయొచ్చు దీని ద్వారా. నెక్స్ట్ డబల్ ఆస్ట్రిక్. దిస్ ఈస్ న్యూ థింగ్ ఇన్ పిహెచ్పి. ఎక్స్పోనెన్షియల్ దట్ ఈస్ $p ఆస్ట్రిక్ $q. అంటే మీకు ఇక్కడ రిజల్ట్ ఆఫ్ రైజింగ్ $p టు ది
డాలర్ క్యూత్ పవర్, ఇక్కడ పీకి క్యూత్ అనేది పవర్ కింద వస్తుంది. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డబుల్ ఆస్ట్రిక్. సో ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఇవి. నెక్స్ట్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్స్. సెకండ్ వన్ వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్స్. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ మీన్స్ మనం అసైన్ చేయడం కోసం యూజ్ చేసే ఆపరేటర్స్. అంటే వన్ వేరియబుల్ టు అనదర్ వేరియబుల్ ఆర్ వన్ వాల్యూ ఇంటూ ది వేరియబుల్. సో దానికోసం యూజ్ చేసే ఆపరేటర్స్ ఏంటి అంటే ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, ఆస్ట్రిక్ ఈక్వల్ టు, స్లాష్ ఈక్వల్ టు, పర్సంటేజ్ ఈక్వల్ టు. సో మనం ఏదైతే ఆల్రెడీ అర్థమెటిక్ ఆపరేటర్స్ తీసుకున్నామో అర్థమెటిక్ ఆపరేటర్స్కి కంబైన్డ్గా మనం తీసుకోవచ్చు. సో దీని యూజ్ ఏంటి అంటే ఈక్వల్ టు మీన్స్ ఎక్స్ ఈక్వల్ టు వై. సో వై వాల్యూ స్టోర్డ్ ఇన్ టు ఎక్స్, ఎప్పుడు రైట్ సైడ్ ఉన్నది వాల్యూ, లెఫ్ట్ సైడ్ ఉన్నది వేరియబుల్. నెక్స్ట్ హియర్ ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు వై, దీని మీనింగ్ ఏంటి ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. దీన్ని షార్ట్ కట్లో ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు వై అని చెప్పి మనం రాయొచ్చు. నెక్స్ట్ ఎక్స్ మైనస్ ఈక్వల్ టు వై, ఎక్స్ ఈక్వల్ టు x minus y. Next x star equal to y, x equal to x star y. After that x slash equal to y, x equal to x by y. Next x percentage equal to y. సో కోడింగ్ అనేది మనం సింపుల్ చేసుకోవడం కోసం ఇలాంటి షార్ట్ కట్స్గా మనం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో సెకండ్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇవి. నెక్స్ట్ వన్ వచ్చేసి కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ మీన్స్ టూ వేరియబుల్స్ మధ్యలో మనం ఏం చేయొచ్చు, కంపారిజన్ చేయొచ్చు. కంపారిజన్ మీన్స్ మేబీ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్. అంటే కంపారిజన్లో రెండు ఈక్వల్ అయితే మనం ట్రూ గెట్ చేస్తాం, ఒకవేళ రెండు ఈక్వల్ కాకపోతే ఫాల్స్ గెట్ చేస్తాం. సో ఫాల్స్ గెట్ చేసే ఈ ఆపరేటర్స్ ఏంటి అంటే ఈక్వల్ టు, డబల్ ఈక్వల్ టు, యాక్చువల్లీ దిస్ ఈస్ ఈక్వల్ అంటే $x ఈక్వల్ టు వై అంటే ఎక్స్ ఈక్వల్ టు వై అని చెక్ చేస్తున్నాం. సో దానికోసం డబుల్ ఈక్వల్ టు, సింగిల్ ఈక్వల్ టు ఆల్రెడీ అసైన్కి ఉంది కాబట్టి కంపారిజన్కి ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ టు తీసుకున్నాం. ఎక్స్ వై సేమ్ వాల్యూ ఉంటే రెండు ఈక్వల్ అయినట్టు, దెన్ వీఆర్ గెటింగ్ ట్రూ వాల్యూ. ఆఫ్టర్ దట్ ట్రిపుల్ ఈక్వల్ టు, ఓకే దీన్ని ఐడెంటికల్ అని చెప్తాం. సో ఇక్కడ ఇది కూడా సేమ్ యాక్చువల్గా డబుల్ ఈక్వల్ టులా వర్క్ చేస్తుంది, కానీ ఇక్కడ మనం దీని యొక్క వాల్యూస్ని చెక్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తాము అంటే దాని యొక్క టైప్ని చెక్ చేస్తాం. అంటే ఈ టూ వేరియబుల్స్ అనేవి సేమ్ టైప్కి సంబంధించిందా అని చెక్ చేస్తాం. దాన్నే ఐడెంటికల్ అనే వర్డ్తో యూజ్ చేస్తాం. ఒకవేళ ట్రూ అయితే ట్రూ రిటర్న్ అవుతుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు. సో జనరల్గా టూ వేరియబుల్స్ ఈక్వల్ కాకపోతే మనం నాట్ ఈక్వల్. సో అలా ఈక్వల్ కాకపోతే ఇది రిటర్న్ చేస్తుంది ట్రూ. నెక్స్ట్ వన్ ఇది కూడా నాట్ ఈక్వల్కి వన్ సింబల్, సేమ్ ఇదే ప్లేస్లో మనం నాట్ ఈక్వల్ చేయాలి అంటే మనం ఇలా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈక్వల్కి నాట్ ఈక్వల్. నెక్స్ట్ ఐడెంటికల్కి నాట్ ఐడెంటికల్, డబల్ ఈక్వల్ టు, దట్ ఈస్ నాట్ ఐడెంటికల్. $x not equal to $y. So this is not identical. After that greater than. సో ఇది మనకి జనరల్గా తెలుసు కాబట్టి x గ్రేటర్ దాన్ y ఇలా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ లెస్ దాన్, x లెస్ దాన్ y. నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, స్పేస్ షిప్. సో ఇది ఒక న్యూ థింగ్, స్పేస్ షిప్. ఓకే $x ఈక్వల్ టు $y. సో దీని యొక్క యూసేజ్ ఎలా అనేది మనం నెక్స్ట్ ప్రోగ్రామింగ్స్లో, కమింగ్ ప్రోగ్రామ్స్లో చూద్దాం. సో దీస్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్. నెక్స్ట్ వన్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. సో ఇది కూడా మనం ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఎక్కువగా యూజ్ చేసే ఆపరేటర్స్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. సో ఇక్కడ ఆపరేటర్స్ ఏంటి అంటే ప్లస్ ప్లస్, మైనస్ మైనస్. ఈ టూ ఆపరేటర్స్ని మనం యూజ్ చేసేది ప్రీ పోస్ట్గా యూజ్ చేస్తూ ఉంటాం. సో జనరల్గా ఉన్న ఆపరేటర్స్ టూ, ప్లస్ ప్లస్ మైనస్ మైనస్. సో బట్ ప్రీ పోస్ట్కి వచ్చేసరికి అవి టూ పార్ట్స్ కింద డివైడ్ అవుతాయి. సో ఆ టూ పార్ట్స్ కింద డివైడ్ అయ్యేటప్పుడు ప్లస్ ప్లస్ ఎం, దట్ ఈస్ ఆపరేటర్ వేరియబుల్కి ముందుంది. సో దిస్ ఈస్ ప్రీ ఇంక్రిమెంట్. నెక్స్ట్ ఎం
ప్లస్ ప్లస్ అంటే వేరియబుల్ కి నెక్స్ట్ ఉంది ఆపరేటర్, దట్ ఈస్ పోస్ట్ ఇంక్రిమెంట్. నెక్స్ట్ మైనస్ మైనస్ ఎం, ప్రీ డిక్రిమెంట్. నెక్స్ట్ ఎం మైనస్ మైనస్, పోస్ట్ డిక్రిమెంట్. సో ఇలా మనకి 4 టైప్స్లో డివైడ్ చేస్తూ ఉంటాం. దీస్ ఆర్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. నెక్స్ట్ కేటగిరీ లాజికల్ ఆపరేటర్స్. సో లాజికల్ ఆపరేటర్స్కి మనకి ట్రూత్ టేబుల్స్ ఉంటాయి. ట్రూత్ టేబుల్స్ మీన్స్ ట్రూ ట్రూ ట్రూ, ట్రూ ఫాల్స్, ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ఫాల్స్, అలా మనం 4 టైప్స్ ఆఫ్ ట్రూత్ టేబుల్స్ చూస్తాం. సో హియర్ యాక్చువల్ లాజికల్ ఆపరేటర్స్ అండ్, ఆర్, XOR. Okay, so ఈ 3 actual logical operators. Next one double and, double or and not. This is not, this is or symbol and this is and symbol. Okay, so here these are logical operators. ఈ లాజికల్ ఆపరేటర్స్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ కేటగిరీకి మనకి స్ట్రింగ్ ఆపరేటర్. సో జనరలీ లాజికల్ ఆపరేటర్స్కి ట్రూత్ టేబుల్స్ అని చెప్పాం. సో ట్రూత్ టేబుల్స్ అనేవి మనకి ఆపరేషన్ ట్రూ ట్రూ ట్రూ, ఫాల్స్ ఫాల్స్ ట్రూ అండ్ ఫాల్స్ ఫాల్స్. సో ఇలా మనకి ఈ 4 ఆపరేషన్స్ మీద అండ్ ఆపరేషన్, ఆర్ ఆపరేషన్, XOR ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. సో దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. సో ట్రూ ట్రూ అండ్ ఆపరేషన్ ఒకలాగా వర్క్ చేస్తుంది, ఆర్ ఆపరేషన్ ఒకలా వర్క్ చేస్తుంది అండ్ నాట్ ఆపరేషన్ ఒకలా వర్క్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ లాజికల్ ఆపరేటర్స్. నెక్స్ట్ మనం ట్రూత్ టేబుల్స్ చూద్దాం. సో ట్రూత్ టేబుల్స్ ఆల్రెడీ మనం అండ్, ఆర్, XOR, ఇప్పుడు ఈ నాట్, ఈ 4 ఆపరేషన్స్కి మనకి ట్రూత్ టేబుల్స్ ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్. సో ఇన్పుట్ వాల్యూస్ వచ్చి 0 0 0 1 1 0 1 1. సో దేనికైనా ఇన్పుట్ వాల్యూస్ ఇవే ఉంటాయి. అండ్ ఆపరేషన్ అయితే కనుక 2 అంటే బోత్ ఇన్పుట్ 2 వాల్యూస్ కూడా మనకి మేబీ ఫాల్స్ అయితే 0, అలానే ఎయిదర్ 1. సో ఎట్లీస్ట్ 1 అనేది కనుక ఫాల్స్ అయితే ఇట్స్ ఫాల్స్. సో 2 ట్రూ అయినప్పుడు మాత్రమే ఇది మనకి ట్రూ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్ ఆపరేషన్ 0 0 0 1 1 0 1 1. దీస్ ఆర్ ఇన్పుట్స్. నెక్స్ట్ 0 0కి 0, అలానే ఏ ఒక్కటి ట్రూ అయినా కూడా ఇది ట్రూ అవుతుంది. సో 1 0 1 1 బోత్ ట్రూ అయినప్పుడు 1. సో ఇలా ఏంటి అంటే మనకి ఇన్పుట్ వాల్యూస్ని బేస్ చేసుకుని దీస్ ఆర్ ఇన్పుట్ వాల్యూస్ అండ్ అవుట్పుట్ వాల్యూ. సో ఇన్పుట్ వాల్యూస్ అండ్ ద అవుట్పుట్ వాల్యూ. నెక్స్ట్ వన్ XOR. XOR ఏంటి అంటే 2 సేమ్ వాల్యూస్ అయితే మనకి ఫాల్స్ వస్తుంది, 2 ఆపోజిట్ అంటే ట్రూ ఫాల్స్, ఫాల్స్ ట్రూకి మనకి ట్రూ వస్తుంది. 0 0 0 1 1 0 1 1. సో 0 0 నథింగ్ బట్ 0, బోత్ ఫాల్స్ కాబట్టి ఫాల్స్, బోత్ ట్రూ కాబట్టి ఫాల్స్. అంటే అట్లీస్ట్ ట్రూ ఫాల్స్, ఫాల్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే మనకి ఇది ట్రూ అవుతుంది. సో దిస్ ఈజ్ XOR. నెక్స్ట్ నాట్ వచ్చేసి వెరీ సింపుల్. ఇన్పుట్ వాల్యూ ట్రూ ఫాల్స్ అయితే అవుట్పుట్ ఈజ్ ట్రూ, ఇన్పుట్ వాల్యూ ట్రూ అవుతే అవుట్పుట్ ఈజ్ ఫాల్స్. సో దిస్ ఈజ్ నాట్ ఆపరేషన్. ఇలా మనకి లాజికల్ ఆపరేటర్స్లో ట్రూత్ టేబుల్స్ అంటే వీటిని అండ్, ఆర్, XOR, నాట్ అని చెప్పి మనం చెప్తాము. సో నెక్స్ట్ వన్ వచ్చేసేసి మనకి స్ట్రింగ్ ఆపరేటర్స్. సో స్ట్రింగ్ ఆపరేటర్స్ అంటే నేమ్ ఒకటే మనకి డిఫరెంట్గా ఉంది PHPలో, బట్ ఆపరేటర్ ఈస్ కన్కాటినేషన్ ఆపరేటర్. సో కన్కాటినేషన్ ఆపరేటర్స్ని మనం ఇక్కడ స్ట్రింగ్ ఆపరేటర్స్ అని చెప్పి కాల్ చేస్తాం. సో హియర్ ద కన్కాటినేషన్ ఆపరేటర్ ఈజ్ డాట్ ఆపరేటర్. సో దిస్ ఈస్ కాల్డ్ కన్కాటినేషన్ ఆపరేటర్. ఎక్కడ కన్కాటినేషన్ ఆపరేటర్ యూజ్ చేస్తాము అంటే 2 వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 వేరియబుల్స్ మధ్యలో కన్కాటినేషన్ కోసం డాట్ అనే ఒక ఆపరేటర్ యూజ్ చేస్తాం. సో ఈ రెండిటిని కూడా అది ఏం చేస్తుంది అంటే కంబైన్ చేస్తుంది. సో నెక్స్ట్ వన్ కన్కాటినేషన్ విత్ అసైన్మెంట్ అంటే ఈక్వల్ చేస్తాం. సో దీన్ని కన్కాటినేషన్ అసైన్మెంట్ ఆపరేటర్ అని చెప్పి అంటాం. సో x డాట్ ఈక్వల్ టు y ఎట్ ఏ టైం మనం కన్కాటినేషన్ చేసి దాన్ని
సేమ్ మనం ఎలా అయితే ప్లస్ ఈక్వల్ టు యూస్ చేసామో అలానే ఒక వేరియబుల్లోకి స్టోర్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ స్ట్రింగ్ ఆపరేటర్స్. ఆఫ్టర్ దట్ ఎరే ఆపరేటర్స్. సో ఇక్కడ కూడా నేమ్ ఒకటే మనకి డిఫరెంట్, బట్ మనం ఆల్రెడీ ఈ ఆపరేటర్స్ మనం జనరల్గా చూస్తూ ఉంటాం. సో వాటిని యూనరీ సింబల్స్ అని చెప్పి అంటాం. సో యూనరీ ఆపరేటర్స్ అంటాం. ప్లస్ యూనరీ ఆపరేటర్స్, ఇట్ ఈస్ యూనరీ ప్లస్ యూనరీ మైనస్ అని చెప్పి కాల్ చేస్తూ ఉంటాం. సో దీన్ని కూడా సింపుల్గా ఇలానే మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈక్వల్ టు, దట్ ఈస్ ఈక్వాలిటీని రిప్రజెంట్ చేసేది. నెక్స్ట్ త్రిబుల్ ఈక్వల్ టు, ఆల్రెడీ ఐడెంటికల్ ఆపరేటర్ చెప్పాం. నాట్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీని రిప్రజెంట్ చేసేది. నెక్స్ట్ నాట్ ఐడెంటికాలిటీ. సో ఇవన్నీ కూడా మనకి ఎరే ఆపరేషన్స్లో ఎరే ఆపరేటర్స్కి సేమ్ ఇవే ఆపరేటర్స్ని మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. సో దీస్ ఆర్ ఎరే ఆపరేటర్స్. ఆఫ్టర్ దట్ కండిషనల్ అసైన్మెంట్ ఆపరేటర్స్. సో కండిషనల్ ఆపరేటర్స్ అని చెప్పి మనం సి అండ్ జావాలో చూస్తాం. సో ఆ కండిషనల్ ఆపరేటర్ ఏంటి? క్వశ్చన్ మార్క్ కాలన్. క్వశ్చన్ మార్క్ కాలన్ అనేది మనకి కండిషనల్ ఆపరేటర్. సో దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఎక్స్ప్రెషన్స్తో మనం రిప్రజెంట్ చేస్తాం. దట్ ఈస్ ఎక్స్ప్రెషన్ 1 క్వశ్చన్ మార్క్, ఎక్స్ప్రెషన్ 2 కాలన్, ఎక్స్ప్రెషన్ 3. సో ఎప్పుడైతే ఎక్స్ప్రెషన్ 1 అనేది ట్రూ రిటర్న్ చేస్తుందో ఎక్స్ప్రెషన్ 2 హైలైట్ అవుతుంది. ఎప్పుడైతే ఎక్స్ప్రెషన్ 1 ఫాల్స్ రిటర్న్ చేస్తుందో ఇట్ హైలైట్స్ ఎక్స్ప్రెషన్ 3. సో ఇక్కడ మన ఎక్స్ప్రెషన్ 1 యొక్క కండిషన్ని బేస్ చేసుకుని మనకి కండిషనల్ ఆపరేటర్ అనేది డిపెండ్ అవుతుంది కాబట్టి దీనికి కండిషనల్ ఆపరేటర్ అంటాం. సో ఇందులో మనకి కండిషనల్ ఆపరేటర్గా క్వశ్చన్ మార్క్ కాలన్ ఒకటి, నెక్స్ట్ అలానే క్వశ్చన్ మార్క్ కూడా మనం యూజ్ చేస్తాం. సో ఇది ఒక వన్ ఆపరేటర్. దీన్నే నల్ కోఎరెసింగ్ అంటారు. సో ఇది మనకి ఎక్కడైనా యూజ్ అయినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీస్ ఆర్ కండిషనల్ ఆపరేటర్స్. సో ఇప్పుడు అన్ని ఆపరేటర్స్ యూజ్ చేస్తూ ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. సో కొన్ని డిఫరెంట్ ఆపరేటర్స్ యూజ్ చేస్తూ. సో ఫస్ట్ PHP 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను. న్యూమరికల్ 15, ఓకే, ఎక్స్లో 20 అండ్ వైలో 15 తీసుకున్నాను. సో నెక్స్ట్ ఎకో అని చెప్పి ఎక్స్లో ఉన్న వాల్యూ వైలో ఉన్న వాల్యూ ఎడిషన్ చేసి ఎడిషనల్ న్యూమరికల్ అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేసి నేను ప్రింట్ చేస్తున్నాను. దట్ ఈస్ ఎక్స్ ప్లస్ వై. మనకి ఎకోకి సంబంధించి పెరాన్సిస్ తీసుకోవచ్చు, లేదు మనం ఇగ్నోర్ చేయొచ్చు. సో నేను ఇక్కడ మెన్షన్ చేశాను. నెక్స్ట్ ఎక్స్ మైనస్ ఈక్వల్ టు 10. సో దీనికి యూజ్ ఏంటి? ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 10 అంటే ఎక్స్ మైనస్ 10 వాల్యూ జరిగి అగైన్ ఎక్స్లోకి వాల్యూ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. సో అంటే యాక్చువల్లీ 20 ఎక్స్లో ఉంది కాబట్టి 20 మైనస్ 10 అనేది ఎక్స్లోకి స్టోర్ అవుతుంది. సో 10 వాల్యూ అనేది మనకు ప్రింట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ $x ఈక్వల్ టు $y. సో దీని యూజ్ మనకి నెక్స్ట్ తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఈ రెండు డబల్ ఈక్వల్ టు యూజ్ చేస్తున్నాం, అంటే మనం కంపేర్ చేస్తున్నాం. సో కంపేర్ చేసేటప్పుడు ఇట్ ప్రింట్స్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, నెక్స్ట్ ఎకో ప్లస్ $x. సో నేను డైరెక్ట్గా ప్రింట్ స్టేట్మెంట్లో ఇచ్చేసాను, అంటే ప్రీ ఇంక్రిమెంట్ ఇచ్చాను. అంటే ఎక్స్లో ఉన్న వాల్యూని ఫస్ట్ ఇంక్రిమెంట్ చేసి తర్వాత మనకి ప్రింట్ చేస్తుంది. సో దట్ ఈస్ ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఆఫ్టర్ దట్ సింపుల్లీ ఐఎమ్ ప్రింటింగ్ ఎక్స్ వాల్యూ. సో నెక్స్ట్ m ఈక్వల్ టు hello and n ఈక్వల్ టు welcome. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ ప్రింటింగ్ కన్కాటినేషన్. ఎంని ఎన్తో కన్కాటినేట్ చేస్తున్నాను. సో దెన్ హలో వెల్కమ్ అనేది రెండు కన్కాటినేట్ అయ్యి మనకి ప్రింట్ అవుతాయి. సో డైరెక్ట్గా నేను ప్రింట్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ద బేసిక్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ ఆల్ ఆపరేటర్స్. సో జనరల్గా కొన్ని ఆపరేటర్స్ తీసుకొని నేను ఈ ప్రోగ్రామ్ రాయడం జరిగింది. సో ఇలా ఏంటి అంటే మనం ఎక్కడ నీడ్ ఉంటే అక్కడ మనం ఏ టైప్ ఆఫ్ ఆపరేటర్ యొక్క పర్పస్ ఉంటే ఆ టైప్ ఆఫ్ ఆపరేటర్ని మనం యూజ్ చేస్తూ ఈ ఆపరేటర్స్ని యాక్సెస్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఎ బేసిక్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అండ్ ద కంప్లీట్ ఆపరేటర్స్